హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో గురువారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. రుతుపవన ద్రోణి ఉత్తర జార్ఖండ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బీహార్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉన్న వాయుగుండం కేంద్రం మీదుగా దిగా మీదుగా మరియు అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వరకు అయితే విస్తరించి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపోఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ఏపీలో వచ్చే 3 రోజుల పాటు వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక వర్ష సూచన అయితే జారీ చేశారు. ముఖ్యంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల మాత్రం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఇక ఈదురుగాలుల విషయానికి చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక తెలియజేశారు. ఇక వీటి ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, మార్కాపురం, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందనమాట. అంటే 1-2 చోట్ల మాత్రం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. సో ఇది మనకు అఫీషియల్ వెదర్ అప్డేట్. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.